జీవిస్తున్నాడట. అప్పుడు ఆయన మనలో జీవిస్తుంటే మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుడు మందిరంలో ఉంటాడని మనం ఫిక్స్ అవుతాం కదండీ! ఆయన మనలో జీవిస్తున్నాడంటే మనం ఎవరు? దేవుని మందిరాలు. నువ్వు దేవుని మందిరానివి. ఒక చర్చికి ఎంత గౌరవం అయితే ఇస్తున్నారో, నీకు కూడా బయటున్న ప్రజలు అంతే గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బయట ఏం చేస్తాం? చెప్పులు తీసేసి వస్తాం. వచ్చిన వెంటనే ఏం చేస్తాం? ముసుగేసుకుంటాం. ఇప్పుడు దేవుని మందిరానికి అంత గౌరవిస్తున్నారు కదా! బయట వాళ్ళు కూడా అంతే. ఎవరొచ్చినా గాని బయట చెప్పులు తీసేసి జాగ్రత్తగా వచ్చి కూర్చుంటారు. మాట్లాడకుండా కూర్చుంటారు. మనం అటు ఇటు మాట్లాడతాం గానీ, బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంత గౌరవిస్తున్నారంటే ఇది దేవుని మందిరం. ఇక్కడ దేవుడు ఉంటాడని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దేవుడు అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉంటాడు. ఈ మందిరానికి ఎంతైతే విలువిస్తున్నారో నీకు కూడా అంత విలువివ్వాలి బయట వాళ్ళు. ఎందుకు? ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. ఈ మందిరంలో నువ్వు ఎలాగుంటున్నావో బయటికెళ్ళిన తర్వాత నేను కూడా దేవుని మందిరమే అని నువ్వు ఫిక్స్ అయితే, నువ్వు నిశ్చయించుకుంటే, ఆ గ్రహింపు నీకొస్తే, నువ్వు బయట జీవించే జీవితం కూడా నువ్వు దేవుని మందిరంలో ఎలా జీవిస్తున్నావో అలాగే జీవిస్తావు. బయట వాళ్ళు దేవుని మందిరానికి ఎంతైతే విలువిస్తున్నారో, ఎంతైతే గౌరవం ఇస్తున్నారో, నీకు కూడా అంతే గౌరవం ఇస్తారు. నీతో వాళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు మొట్టమొదట గ్రహించాల్సింది, ఆ సజీవమైన రాయి దగ్గరికి నేనొచ్చాను కాబట్టి, నేను కూడా సజీవమైన రాయిగా దేవుని మందిరంగా కట్టబడ్డాను. నేనెవరిని? దేవుని మందిరాన్ని.